అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఇది శుక్రవారంకి ముందు రోజు లాస్ట్ ఫ్రైడే కదా! శ్రావణ మాసంలో ఇంకా అన్నీ క్లీనింగ్ అంతా చేసుకునేసి లాస్ట్ వారం అయితే వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంక అందుకోసరంగా ఇల్లంతా క్లీన్ చేసుకునేసి గ్యాస్ మీద నాన్ వెజ్ అవి వండుంటాం కదా ఈ మధ్య. కొంచెం గ్లాస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద కొంచెంగా ముగ్గులు వేసుకొని ఇట్లా అందంగా అయితే డెకరేట్ చేసుకున్నాను. ఏవో నాకొచ్చిన చిన్న చిన్న ముగ్గులేండి. ఇది ఆగ్నేయం మూలైతే ఇట్లా పూజించుకోవడం నాకు అలవాటు. ఇంకా అట్లాగే గ్యాస్ మీద అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత చిన్నగా డెకరేషన్ అయితే చేద్దాం అనుకున్నాను. కుదిరి సెట్ అయ్యి బాగుంటే అట్లాగే ఉంచుతాను, లేదంటే మారుస్తాను. ఇది నేను చేసిన డిఐవైయేనండి. థర్మాకోల్ షీట్ అది. ఇంకా అట్లాగే సాల్టును కల్లుప్పును ఇట్లా వీటిలో వేసి పెట్టుకుంటాను నేను. బాగా అనిపిస్తుంది నాకు. నా దగ్గర ఉన్న కొంచెంగా ఉన్న ఫ్లవర్ వాజులతోటి వాటితోటి ఇట్లా అయితే డెకరేషన్ చేసుకున్నాను. ఇంకా అట్లాగే మొత్తం అన్నీ క్లీన్ చేశానండి. ఫ్లవర్ వాజులు కూడా ఈ మధ్య బాగా డస్టింగ్ పట్టున్నాయి. సర్ఫ్ నీళ్ళల్లో అన్నీ జాడిచ్చేసి క్లీన్ చేసుకుంటే మంచిగా ఉన్నాయి. ఇంకా దేవుడు రూమ్కి ముందు పక్క అయితే ఇట్లా గార్లైన్ ఉంటే దాంతో వేసాను. కృష్ణయ్య దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసి ఎట్లాగో మొన్నే కదా కృష్ణాష్టమికి క్లీన్ చేసున్నాను. మళ్ళీ కొంచెంగా క్లీన్ చేసేసి అవన్నీ పెట్టిన పువ్వులన్నీ తీసేసిన తర్వాత నీట్గా ఉంటుంది కదా అని అయితే అనిపించింది. ఈలోపు ఐరన్ నుంచి బట్టలు అయితే తీసుకొచ్చారు. ఇంక ఇవన్నీ లెక్క చూసి ఇవన్నీ సర్దుకొని మళ్ళీ వాళ్ళకి ఐరన్కి ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవి కూడా ఇచ్చేసి ఇంకా కొరవ పని ఉంటే చూసుకుంటున్నాను. ఇంక ఇవంతా నీట్గా అయిపోయిన తర్వాత కొంచెంగా గవ్వలది అయితే ఉండిందండి నా దగ్గర. దాన్ని ఇట్లా డెకరేట్ చేద్దామని అయితే అనుకున్నాను. బాగుంది కదా ఇక్కడ తగిలిస్తే అనిపించింది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఈలోపు పాలు బాగా కాగిపోయాయి. పాలనైతే పెరుగు తోడు పెడదామని నేనైతే మట్టి కుండలోనే తోడు పెడతానండి. చాలా బాగా వస్తుంది పెరుగు. టేస్ట్ బాగుంటుంది, కొంచెం గట్టిగా కూడా ఉంటుంది. దీన్ని నేను అప్పుడప్పుడు గ్యాస్ మీద కూడా యూస్ చేస్తాను. ఇప్పటికైతే ఏం బ్రేక్ అవ్వలేదు, బాగుండింది. ఇట్లాగా కాసిన పాలని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మట్టి కుండలో అయితే పోసి కొంచెం పెరుగు అనేది తోడు పెడితే అసలు గట్టిగా పేరుకుంటుంది. టేస్ట్ కూడా బాగా కమ్మగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇది కూడా నేను నెల్లూరులో తీసుకున్నాను. మామూలుగా రోడ్ సైడ్ అమ్ముతుంటారు కదా, వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. నాకు 100 ఏమో పడింది ఇది. పెరుగు అయితే చాలా బాగా వచ్చింది కదా, గట్టిగా వచ్చింది, బాగా టేస్ట్గా తీయగా కూడా అనిపిస్తుందండి. పెరుగు అయితే బాగుంది కదా ఇది. ఇంకా అక్కడి నుంచి మనకి కబోర్డ్స్ వుడ్ వర్క్ అవి లేకున్నా మనం నీట్గా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుందండి చూడటానికి. ఎక్కడ పెట్టేసి చిందరవందరగా బట్టలు అనేవి దురిగేసామంటే ఏ ఒక్క క్లాత్ వెతుక్కోవడానికైనా అన్నీ తీయాలి బయటికి. అట్లా కాకుండా ఇట్లా నీట్గా వేటికి వది పెట్టుకున్నామంటే ఎక్కడున్నాయని తీసుకునే వాళ్ళకి బాగుంటుంది, చూడటానికి మనకి బాగుంటుంది. మనకి వుడ్ డోర్స్ అనేవి లేకున్నా ఇంట్లో నీట్గా అనిపిస్తుంది. నేనైతే ఇట్లాగే మెయింటైన్ చేస్తాను. ఈ హ్యాంగర్కి వచ్చేసి బెల్ట్లు, హ్యాండ్ బ్యాగులు అట్లాంటివి ఏమన్నా ఉన్నవన్నీ ఇక్కడ హ్యాంగర్కి అయితే తగిలిచ్చేస్తాను. వెతుక్కునే పని అయితే అస్సలు ఉండదండి నా దగ్గర. ఎక్కడవక్కడ క్లియర్గా ఉంటాయి. ఇవి వచ్చేసి బట్టలు, శారీస్, అవి డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా, అవి కూడా ఇట్లాగే నీట్గా అన్నీ సర్ది పెట్టేసి లాస్ట్లో బెడ్షీట్లు, దిండు కవర్లు అవి కూడా లాస్ట్లో కర్టన్స్ అవి ఒక ర్యాక్కి సరిపోతాయి. నీట్గా అనిపిస్తుందండి చూడటానికి. చిందరవందరగా గలీజ్గా అట్లా ఏమి ఉండదు. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు నీట్గా మెయింటైన్ చేసామంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా పర్లేదు, బాగుంది అనిపిస్తుంది. మనం కొంచెం ఇట్లుగా ఉంటే ఇల్లు ఎంత ఉన్నా అది మనకి వేస్టే. నా ఒపీనియన్ మాత్రమే ఇది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నేనైతే ఇట్లే మెయింటైన్ చేస్తాను. ఇక్కడ పైన దానికి హ్యాంగర్స్ పెట్టుకునే దానికోసరంగానని ఈ పైప్ కూడా పెట్టించానండి నేను. మనం ఎప్పుడైనా వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు దీంట్లో హ్యాంగింగ్ బట్టలు పెట్టుకోవచ్చు. హ్యాంగర్స్ పెట్టుకునేసి అయితే ఇట్లా పెట్టించాను ప్రస్తుతానికి. మనకి ఇప్పుడు వుడ్ వర్క్ లేదు, మామూలుగానే మనం కట్టెన్ అది వేసుకుంటాం కదా, అయినా గలీజ్ లేకుండా నీట్గా ఉంటుంది. ఎక్కడక్కడ కరెక్ట్గా ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా దేవుడికి దీపారాజనాన్ని చేసేసి వంట పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెంగా ఊరికి వెళ్ళాలైతే అనుకున్నాను. ఎందుకంటే ఇంకా రేపటికి శారీ ఏమైనా తీసుకుందాము, అట్లాగే బ్యాంగిల్స్ అవి తాంబూలాలలోకి పండ్లు అవన్నీ తెచ్చుకుందామని.
ఇంకా అవన్నీ తీసుకుందామని అయితే బయలుదేరాలి. ఫస్ట్ ఇంట్లో పని అంతా వంట చేసేసిన తర్వాత వెళ్దాము. 11:30 అట్లా వెళ్ళామంటే మనం వచ్చేసరికి సరిపోతుంది అనిపించింది. ఇంకా దేవుడికి అది పెట్టేసిన తర్వాత షింకులో గిన్నెలు కూడా ఉన్నాయి బాగానే. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఈ చెక్క మీద రాత్రి చపాతీ వత్తారు. మామూలుగా మనం వెజిటేబుల్స్ కట్ చేసుకునే చెక్క ఇది. దాని మీద చపాతీ వత్తారు. అది గట్టిగా దానికి పిండి అంతా అతుక్కుపోయింది. అంటే ఇది వుడ్డుది కదా, ఎక్కువగా తడపడం వల్ల పాడవుతుందేమోనని భయం అంతే. మామూలుగా మనం యూస్ చేసిన తర్వాత క్లాత్తో నీట్గా తుడిచిపెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఎక్కువసార్లు ఇట్లా వాటర్లో తడిపామంటే ఉబ్బుతుంది. ఇంకా అట్లాగే ఇవంతా క్లీన్ చేసి పెట్టేసుకొనేసి ఇది మధ్య ఇది ఉంటుంది కదా హ్యాండ్కి వేసుకునే గ్లౌజు, అది కూడా బాగా నల్లగా అయి ఉంది. ఇంకా అది కూడా ఉతికేసి పెట్టేశాను. ఇంకా అన్నీ ఉతుకుతున్నాం కదా, ఇది ఒకటి ఎందుకులే అనేసి ఇంకా అక్కడే షింక్లోనే కొంచెం సర్ఫ్ అది వేసుకునేసి అయితే ఉతికేసాను. ఇంకా అట్లా కిటికీకి తగిలిచ్చామంటే వాటర్ అంతా రాలిపోతాయి, బాగా ఆరిపోతుంది. ఇంకా అట్లాగే ఇవాళ వంట అనేది ఏం చూపించట్లేదండి. నాకు ఈ పనులు అయ్యేసరికి టైం సరిపోయింది. ఇంకా వంట అనేది కూడా మీకు షేర్ చేస్తే వీడియో బాగా లెందీ అయిపోతుందని. ఇది ఇండక్షన్ అండి, నాకు పాలు కాయడానికి బాగా యూజ్ అయింది. ఇది నాకు అమ్మ తీసిచ్చారు. దాదాపుగా చాలా రోజుల నుంచి ఉంది నా దగ్గర ఇది. అప్పుడే అమ్మ నాకు పిల్లలకి పాలు కాసుకోవడానికి ఇబ్బంది పడతానని తీసిచ్చారు. చాలా బాగా యూజ్ అవుతుంది. అట్లాగే నేను వస్తువులు అనేవి కూడా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను. అందువల్ల నా దగ్గర వస్తువులు ఏవి తొందరగా పాడవవు. ఇదైతే నాకు పాలకి చాలా బాగా యూజ్ అయింది. ఇంకా పాలు పెట్టేసి ఇంక ఈ లోపు పని అంతా చూసేసుకున్నానంటే అయిపోతుంది కదా అనిపించేసింది. ఇంకా వంట అయిపోయిందండి. ఇంకొంచెంగా పడిన డస్ట్ అంతా క్లీన్ చేసేసి ఇంకా షింక్ దగ్గర ఉన్నవన్నీ అవి కూడా టైల్స్ అట్లా తుడిచేసామంటే ఎప్పుడప్పుడు నీట్గా ఉంటాయి. మనం చేసుకునే పనిలోనే అది కూడా ఒక భాగమే కదా, దానికోసరంగా పర్టికులర్గా మళ్ళీ మనం టైం ఏమీ పెట్టక్కర్లేదు. మనం క్లీన్ చేసుకునేటప్పుడే వాటిని కూడా అలా అనేస్తే నీట్గా అయిపోతాయి. ఇంకా అందుకనేసి నేను అదంతా క్లీన్ చేసేసి ఇంకా వంట కూడా అయిపోయింది. అన్నీ సర్దేసిన తర్వాత రెడీ అవుతాను. అప్పటికే 11:10 అయింది టైము. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇవాళ గాజులు బుక్ చేస్తున్నానండి. అవి కూడా వస్తాయని చెప్పి మెసేజ్ వచ్చింది. ఆన్లైన్ అతను మరి మేము ఇక్కడ ఊరి దగ్గర ఉన్నప్పుడే ఫోన్ చేస్తే తీసుకోవచ్చు, లేదంటే ఇంక మళ్ళీ సాయంత్రంగా వచ్చిన తర్వాత తనకి ఫోన్ చేయాలి. ఇంక క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అవ్వాలి. ఇంకా వెళ్ళేసి లోపు శారీ అది మార్చుకొని ఒకసారి ఇదిగోండి ఈ శారీ కట్టుకొనేసి ఇట్లా అయితే రెడీ అయ్యాను. ఇదైతే కొంచెం క్యారీ చేయడానికి బాగుంటుంది కదా శారీ అనిపించింది. ఇంకేమైనా సామాన్లు లేవేమోనని చూస్తున్నాను, లేనివి కూడా ఒకసారి తెచ్చుకుందామని. ఇంకా అట్లాగే ఈవినింగ్ కల్లా బ్యాంగిల్స్ కూడా వచ్చేసాయండి. అవి ఓపెన్ చేస్తున్నా, చాలా బాగా వచ్చాయి, సూపర్గా నచ్చాయి నాకైతే. పెద్ద కాస్ట్ కూడా ఎక్కువేం పడలేదు. కలర్ క్వాలిటీ కానీ సైజ్ కానీ అన్నీ నాకు బాగా నచ్చాయి. ఇవి ప్యాకింగ్ కూడా ఎంత బాగా బబుల్ ర్యాప్తో చేశారు, చాలా బాగా వచ్చింది ప్యాకింగ్, గట్టిగా ఉన్నాయి. ప్యాకింగ్ కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్గా చేసి పంపించారు, ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా. నాకైతే బాగా నచ్చాయి ఈ బ్యాంగిల్స్ కూడా. ఎప్పుడైనా అకేషన్స్కి అట్లా వేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇవి నేను అమెజాన్లోనే బుక్ చేసుకున్నాను. ఇదిగోండి దగ్గరగా చూపిస్తున్నా కదా, బాగున్నాయి కదా బ్యాంగిల్స్. అయితే పార్టీ వేర్గా ఉన్నాయి, చాలా బాగా లుక్ వైజ్ కూడా చాలా బాగా వచ్చాయి. 13 ఏమో వచ్చాయండి, 13 బ్యాంగిల్స్ వచ్చినట్టున్నాయి. బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. ఇంకా అక్కడ శారీ ఏం తీసుకోలేదండి నేను, ఇంట్లో ఒక శారీ ఉందనేది గుర్తొచ్చింది నాకు తర్వాత. హడావిడిగా వెళ్ళి తీసుకోవడం అంటే అది నా వల్ల కాదు, అందుకనేసి ఆ శారీ పెడదామని అయితే అనుకుంటున్నాను. ఇంకా రేపటి వీడియో వ్రతం వీడియో అనేది నేను నెక్స్ట్ షేర్ చేస్తాను మీకు. ఇప్పటికైతే వ్రతంలో ఇవన్నీ పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలనేసి అయితే మొత్తం వ్రతానికి సంబంధించిన తాంబూలాలకు సంబంధించినవన్నీ తీసుకొచ్చాను. బ్యాంగిల్స్ బాగున్నాయి కదా, నాకు కూడా బాగా నచ్చాయి. శారీ అయితే ఇది కోటా శారీ అండి, లైట్ వెయిట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుందని ఇదివరకు తీసుకోండి. నేను శారీలో బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు నేను, ఎందుకంటే శారీ చాలా డెలికేట్గా ఉంది కదా, స్టిచ్చింగ్స్ అనేవి నిలబడవు.
మళ్ళీ బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది. అందుకనేసి దాని మీదకి ప్లెయిన్ ఆపట్టు బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించాను. ఇట్లా కలంకారీ ప్రింట్స్ వచ్చాయి కింద. శారీ క్వాలిటీ క్లాత్ అయితే ఇట్లా ఉంది. పళ్ళు అయితే ఇట్లా పళ్ళు వచ్చింది. ఇంకెట్లాగో ఇది ఉంది కదా, ఇది పెట్టేద్దామని అయితే అనుకుంటున్నాను. దీని మీదకి ఆపట్టు బ్లౌజేనండి, రెడ్ కలర్ కుట్టించాను. అదైతే సెట్ అవుతుంది అనిపించింది. ఇదిగోండి శారీ అనేది ఇది పెట్టేస్తాను అమ్మవారికి రేపు. ఇంకా రేపటి పూజా విధానం అంతా నేను రేపు షేర్ చేస్తాను. ఇవాళకి ఇదేనండి వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.